ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఆత్మ పావన స్వరూపాన్ని సదా నా మనసు పావనంగా, స్వచ్ఛంగా, శుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. పతిత పావనుడు పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 19/12/2025। आज का हेडिंग मीठे बच्चे, बाबा आया है तुम्हें बेहद का जागीर देने। ऐसे मीठे बाबा को तुम प्यार से याद करे तो पावन बन जाएगा। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్వయం భగవంతుడు వచ్చారు మనల్ని అనంతమైన సుసంపన్నంగా చేయడానికి, ఒక పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ గా చేయడానికి స్వయం పరమాత్మ వచ్చారు. మరి ఆనాటి మధురమైన తండ్రిని నేను ఎంత స్మృతి చేస్తున్నాను, ఎంత పావనంగా అవ్వటానికి ప్రయత్నిస్తున్నాను చెక్ చేసుకోవాలి. స్వయం భగవంతుడు మనల్ని తయారు చేస్తున్నారు అంటే, మరి ఆ భగవంతుడు మన తండ్రి నేను ఎంత సమయం రోజంతా స్మృతి చేస్తున్నాను. భగవంతుడి స్మృతి చేయడానికి మన డైలీ యాక్టివిటీస్ అవ్వలేవు, ఏవి కాంప్రమైజ్ కూడా అవ్వక్కర్లేదు. కేవలం బుద్ధిని అతనితో జోడించడం ఇంపార్టెంట్. మరి నేను ఆత్మ ఎంత సమయం పరమాత్మ స్మృతిలో ఉంటున్నాను చెక్ చేసుకోవాలి. ప్రశ్న, వినాश का समय जितना नजदीक आता जाता उसका निशानिया क्या होगा? विनाश के समय नजदीक होगा तो सबको मालूम पड़ जाएगा हमारा बाबा आया हुआ है। अब नई दुनिया की स्थापना, पुरानी दुनिया का विनाश होना है। बहुतों को साक्षात्कार भी होगा। जब सुनेंगे तो बेहद का बाबा आया है, वही सदगति देने वाला तो बहुत आ जाएगा। अखबारों द्वारा अनेकों को संदेश मिलेगा, तुम बच्चे आत्मा अभिमानी बनते जाएगा। एक बाबा की याद की అతీంద్రియ సుఖ్ में रहेगा. ఇవాళ ఒక డీప్ సీక్రెట్ పరమాత్మ మనకి చెప్తున్నారు. సృష్టి ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వదు. ఈ సృష్టి వినాశనం అవ్వాల్సిందే, కొత్త సృష్టి స్థాపన అవ్వాల్సిందే. వరల్డ్ సైకిల్ అనేది ముందుకు వెళ్లాల్సిందే. మరి అలాంటి వినాశన సమయం దగ్గరికి వస్తుంది అనడానికి గుర్తులు ఏంటి? ఫస్ట్ పాయింట్, అందరికీ తెలిసిపోతుంది, మా తండ్రి వచ్చేసారు, ఈ ఆత్మకి తండ్రి పరమాత్మ వచ్చేసారు అనే ఒక సీక్రెట్ అందరికీ తెలిసిపోతుంది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది అనే సాక్షాత్కారం, విజువలైజేషన్ అందరికీ జరుగుతుంది. సన్యాసులు కాని, రాజులు కాని అందరు కూర్చొని ఆ టైంలో జ్ఞానాన్ని వింటారు. భగవంతుడు వచ్చారా, అసలు ఆత్మ పరిచయం ఏంటి, పరమాత్మ పరిచయం ఏంటి అనేది. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చారు అందరికీ సద్గతి ఇవ్వడానికి.
న్యూస్ పేపర్స్ ద్వారా కూడా అందరికీ సందేశం లభిస్తుంది. డే బై డే సోల్ కాన్షియస్నెస్ అనేది మీలో పెరుగుతూ ఉంటుంది. బాబా స్మృతితో అతీంద్రియ సుఖాన్ని మీరు తీసుకుంటూ ఉంటారు. నేను ఆత్మ పరమాత్మ ద్వారా ఇంతటి భాగ్యాన్ని ఇప్పుడు నేను తీసుకున్నాను. పరమాత్మ వచ్చారని నాకు తెలుసు. నా నా ఈ ఆత్మని పావనంగా చేయడానికి వచ్చారని తెలుసు. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని సీక్రెట్ నాకిప్పుడు తెలిసింది అని కూడా నాకు తెలుసు. మరి ఒక్కసారి చెక్ చేసుకుందాం. రోజంతటిలో ఎంత సమయం నాకు భగవంతుడి స్మృతి కలుగుతుంది అనేది. ఓం శాంతి ఇస్ పాప్ కి దునియా సే. ఈ పాప ప్రపంచం నుంచి నన్ను తీసుకెళ్ళు ప్రభు అనే పాట ఉంది కదా. ये कौन कहते हैं और किसको कहते हैं? మరి ఓం శాంతి అని బాబా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? స్వయం భగవంతుడు. ఎవరితో చెప్తున్నారు? ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి చెప్తున్నారు. మాటి మాటికి ఆత్మికత అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఆ సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. आत्मा ने शांति और सुख का वर्षा कल्प पहले भी पाया था. ప్రతి ఒక్క ఆత్మ సత్యుగి ఆత్మ కల్ప క్రితం కూడా ఇంతే శాంతి మరియు సుఖాన్ని పొందింది. ఇప్పుడు మళ్ళీ పొందుతుంది. ఇప్పుడు అదే వారసత్వం మళ్ళీ రిపీట్ అవుతుంది. 5000 ఇయర్స్ సైకిల్ అయితే ఇంతకు ముందు ఎలాగైతే అయ్యిందో అది అలాగే రిపీట్ అవుతుంది. ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ గా అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ నాటకం అంటే డ్రామా, వరల్డ్ డ్రామా అనేది కూడా రిపీట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఈ డ్రామాలో ఏదైనా చేంజ్ చేద్దామా అంటే చేంజెస్ అనేవి మనం చేయలేం. कई अक्षर भूल जाते तो बनाकर डाल देता है, परंतु इसको वर्ल्ड ड्रामा कहेगा. బయట ఒక బయోస్కోప్, ఒక మూవీ రికార్డింగ్, ఎక్కడెక్కడైనా మిస్టేక్స్ జరిగినా, అక్షరాలు మిస్ అయినా, సెంటెన్సెస్ మిస్ అయినా దాన్ని చేంజ్ చేయొచ్చు. కానీ ఈ అనాది డ్రామా వరల్డ్ సైకిల్ అనేది అనాదిగా ఆల్రెడీ తయారైపోయి ఉంది. ఇంకా కొత్తగా అవ్వాల్సిందంటూ ఏమీ లేదు. ఇక్కడ అందరికి ఒక డౌట్ వస్తుంది, మరి ఏం జరుగుతుంది, నేను సైలెంట్ కూర్చుంటాను అంటే? మనం నీళ్లు తాగాలన్నా కుండ వరకు వెళ్ళి వంగితే కానీ వాటర్ రావు కదా. సో మనం ఏదైతే అచీవ్ చేయాలో దాన్ని కష్టపడాల్సిందే. కాకపోతే మిగతా నేను ఎంత వాటర్ తాగుతాను అనేది మళ్ళీ డ్రామాలో ఫిక్స్ అవ్వడం అనేది ఉంది. సో ఈ డ్రామా యొక్క రహస్యాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా అనాదిగా ఇలాగే నడుస్తూ ఉంది. कलयुग में जो चीज देखी जाती है वह सतयुग में होगा नहीं. కలియుగంలో ఏదైతే వస్తువు మనం కలియుగంలో చూస్తామో అది మళ్ళీ సత్యుగంలో ఉండనే ఉండదు. ఇక్కడ మనం చూస్తాం రకరకాల పొల్యూషన్స్ కానీ, రకరకాల ఆబ్జెక్ట్స్ కానీ డిస్ట్రక్టివ్ ఉన్నాయి, కన్స్ట్రక్టివ్ ఉన్నాయి. అవి మళ్ళీ సత్యుగంలో ఉండవు. సత్యుగంలో ఈ పాతవేవి ఉండవు, అన్ని కొత్తగానే ఉంటాయి. అందుకే దాన్ని సత్యుగం అంటారు. ఇదొక హద్దు యొక్క నాటకం. భక్తి మార్గంలో ఈ విధంగా నాటకం అనేది ఎవ్వరు రాయలేదు కాబట్టి ఎవ్వరికి తెలియదు. సో అందుకనే దీన్ని జ్ఞాన మార్గం అంటారు, బయటనున్నదంతా భక్తి మార్గం అంటారు. ఇప్పుడు స్వయం పరమాత్మ వచ్చి వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇక్కడ లౌకిక తండ్రి అంటే ఎవరైతే జన్మనిచ్చారో వారు లౌకిక తండ్రి. పారలౌకిక తండ్రి అంటే ఈ ఆత్మకి తండ్రి పరలోకంలో ఉంటారు కాబట్టి వారిని పారలౌకిక తండ్రి అంటారు. అలౌకిక తండ్రి అంటే బ్రహ్మ, ఎవరైతే ఒక ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేస్తున్నారు. లౌకిక్, పారలౌకిక్, అలౌకిక్,
ఈ పరిచయం ఇప్పుడు మనం తెలుసుకున్నాం. స్వయం భగవంతుడి నుంచి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇదంతా కొత్త ప్రపంచం యొక్క ప్రాపర్టీ. అనంతమైన తండ్రి తప్ప ఈ ప్రాపర్టీ గురించి ఇంకెవ్వరూ అర్థం కూడా చేయించలేరు. స్వయం భగవంతుడు మనల్ని దత్తత తీసుకున్నారు. మరి లౌకికం, అలౌకికం, పారలౌకికం, వీటన్నిటి డిఫరెన్సెస్ ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. పరమాత్మ మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇక్కడ రచయిత పరమాత్మ, వారి రచన మనం ఇప్పుడు తెలుస్తున్నాం. ఏ విధంగా పరమాత్మ క్రియేట్ చేస్తున్నారు అనే ఒక బ్యూటీ కూడా మనం తెలుసుకున్నాం. अभी भगवान से आप सभी बच्चे वर्षा ले रहा है। यह बेहद का बात तुमको प्रॉपर्टी బేహద్ देता है. అనంతమైన తండ్రి ఈ ఆత్మకి కావాల్సిందేంటి? శాంతి, సుఖం, ఆనందం, ప్రేమ, ప్రతి ఒక్కటి అనంతమైనదే మనకి ఇస్తారు. పరమాత్మ మనకి ఇవన్నీ ఇస్తున్నారు అనేది బుద్ధిలో మనకి కూర్చొని ఉండాలి. స్వయం భగవంతుడు ఇస్తున్నారంటే ఆ పరమాత్మని ఎంత స్మృతి చేయాలి, ఎల్లప్పుడూ స్మృతి చేయాలి అనే బేసిక్ పాయింట్ మనం తెలుసుకోవాలి. यहाँ तो झगड़े की बात नहीं, बाबा को याद करना ही ऑटोमेटिकल बेहद का वर्षा तो नहीं मिलेगा. ఇక్కడ ఫైట్ చేయాల్సిన, పోట్లాడాల్సిన విషయమే లేదు. అనంతమైన తండ్రిని మీరు ఎంత స్మృతి చేస్తే మీ స్థితి అంత బాగుంటుంది. అంతేకాని నేను పరమాత్మను తెలుసుకున్నాను కదా అని ఎవరికి వారసత్వం లభించదు. ఆత్మలో శాంతి ఉండాలన్నా, సుఖం ఉండాలన్నా, ఆనందం ఉండాలన్నా స్వయం ఎంతగానో ఫోకస్డ్ గా ఉండి దానికోసం ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్. భగవంతుడు విశ్వ రాజ్య పదవి ఇస్తారు. ఎంత స్మృతి చేయాలి, ఎంత స్మృతి యాత్రలో ఉండాలి. దేహపు సన్ని సంబంధాలను వదిలేసి స్వయం నేనొక అశరీరి ఆత్మ అనే శ్రమ చేయడం ఎంతో ఇంపార్టెంట్. ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. రోజంతా నేనొక అశరీరి ఆత్మ, ఐ యామ్ అ డిటాచ్డ్ సోల్. ఆ సోల్ కాన్షియస్ స్టేజ్ ఎంతవరకు మనకి ఉంటుంది? స్వయం భగవంతుడు పతితుల నుంచి పావనంగా తయారు చేయడానికి వచ్చారు అంటే పతిత పావనుడైన పరమాత్మను నేను రోజంతా ఎంత గుర్తుపెట్టుకోవాలి? ఎట్ ద సేమ్ టైం ఏ విధంగా వినాశన సమయం ముందుకొస్తుందంటే ప్రతి ఒక్కరికి విజువలైజేషన్ అయిపోతుంది. భగవంతుడు నా తండ్రి వచ్చారు అనేది తెలిసిపోతుంది. వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అనేది తెలిసిపోతుంది. ఈ సృష్టి ఏ విధంగా వినాశనం అవుతుంది అనేది కూడా తెలిసిపోతుంది. మరి ఆ సీక్రెట్స్ మనకి ఇప్పుడే తెలిసాయంటే మనం ఎంత భాగ్యవంతులం. రోజంతా మన ఈ భాగ్యాన్ని ఎంత గుర్తు పెట్టుకుంటాం చెక్ చేసుకోవాలి. ధారణ, माला में फिरोने के लिए देही अभिमानी की तीव्र वेग से याद की यात्रा करनी है. बाबा का फरमान पर चलकर पावन बनना है. మాలలో తిప్పపడడానికి అంటే భగవంతుడి దగ్గరుండే విజయ మాలలో నేనొక మణిపూసగా అవ్వాలి అంటే సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. పరమాత్మ స్మృతి అనేది ఉండాలి. భగవంతుడి ఆజ్ఞ పైన కూడా నడుస్తేనే పావనంగా అవ్వగలం. నేను పరమాత్మ ఆజ్ఞ పైన నడుస్తున్నానా, లేకపోతే పరమాత్మను ఉల్లంఘించే ఏదైనా యాక్టివిటీ చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. बाबा का परिचय दे बहुतों को आप समान बनाने की सर्विस करनी है. यहाँ वनवास में रहना है. अंतिम हाहाकार का सीन देखने के लिए महावीर बनना है. భగవంతుడి నుంచి పరిచయం తీసుకోవడానికి వారి సమానంగా ఎంతో సేవ చేయాలి. పరమాత్మ వచ్చారు ఈ సృష్టిని మార్చడానికి అంటే నేను నన్ను నేను మార్చుకోవడానికి శ్రమ చేస్తున్నానా అది చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? వనవాసంలో ఉన్నాను. సాధువులు అన్నీ వదిలేసి అడవులకి వెళ్ళిపోతారు.
ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు మీరు అన్నిటి మధ్యలో ఉంటూ కూడా ఒక డిటాచ్మెంట్ అనేది మెయింటైన్ చేయండి. అందుకనే వనవాసం అనే వర్డ్ యూజ్ చేశారు. అంతిమంలో వినాశన సమయంలో భయంకరమైన కాపాడండి కాపాడండి అరుపులు కనిపిస్తాయి. సో అలాంటి భయానక సిచ్యువేషన్ మీరు చూడగలిగే అంత ధైర్యం ఇప్పుడే మీరు పెంచుకోండి. అంటే ఏంటి? మన ఈ బుద్ధిని ధైర్యంగా చేసుకోండి. అంతేకాని ఇప్పుడు చూసే చిన్న చిన్న వాటికి భయపడడం కాదు. వరదానం बंधनों के पिंजड़े में तोड़कर जीवन मुक्ति की स्थिति का अनुभव करने वाले सच्चे ट्रस्टी भव. శరీరం శారీరక బంధనాలు ఇవన్నీ ఒక సంకెళ్ళలాగా ఉండిపోయాయి. నేను ఆత్మ సదా వేటి పైన కూడా లగావ్ ఇష్టాన్ని పెట్టుకోకుండా ట్రస్టీగా అయి నిర్బంధన ఆత్మగా అవ్వాలి. ఫలిస్తా స్వరూప ఆత్మగా అవ్వాలి. మనసు యొక్క బంధనాలు కూడా లేకుండా ఉండాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి, అనుకోలేదు కానీ అలా అయిపోయింది. ఇవన్నీ ఏంటి? మనసు యొక్క అటాచ్మెంట్స్. వాటిని వదిలేయాలి. ఫస్ట్ మీ బంధనాలను సమాప్తం చేసినట్టయితే ట్రస్టీ ఆత్మగా ఉండగలరు. సో ట్రస్టీగా ఉండాలంటే డిటాచ్ స్టేజ్ మెయింటైన్ చేయాలి. డిటాచ్ స్టేజ్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఈ మనసు బుద్ధి శుద్ధంగా క్లియర్గా ఉండటానికి ప్రయత్నించాలి. స్లోగన్ संकल्पों को बचाओ तो समय बोल सब स्वतः बच जाएगा. బ్యూటిఫుల్ స్లోగన్. ఫస్ట్ సంకల్పాలని మీరు సేఫ్గా పెట్టండి. సంకల్పాలను సురక్షితంగా పెట్టండి. సమయం మాట స్వతహగా మీకు సేవ్ అయిపోతాయి. ఫస్ట్ నేను ఎవరితో ఎలాగన్నా మాట్లాడాలంటే ఫస్ట్ అవి నా థాట్స్లోకి వస్తాయి. నా థాట్స్ నుంచి నా యాక్షన్స్ నుంచి నా కమ్యూనికేషన్ స్వయం ఇంకా హ్యాబిట్గా అయిపోతుంది. సో అందుకని ఫస్ట్ ఆ థాట్స్నే మీరు కంట్రోల్ చేయండి. అవి యాక్షన్స్లో రావు, మాటల్లో రావు, బిహేవియర్లో రావు. మీ టైం కూడా సేవ్ అయిపోతుంది అన్నారు. హ్యావ్ సచ్ కంట్రోలింగ్ నేచర్. ఓకే, సో ఇది సమానంగా తీసుకుందాం. నేను ఆత్మ నా సంకల్పాలను కంట్రోల్ చేసుకునే వారిని, ఫిల్టర్ చేసుకునే వారిని, గ్రిప్ సంకల్పాలపైన ఎంతో గ్రిప్ ఉంచగలిగిన ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శుద్ధమైన సంకల్పదారిని, సదా నా ఈ ఆత్మిక స్వరూపం ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మాభిమాని స్థితికి చేరుస్తాను. సదా పరమాత్మ స్మృతి, పరమాత్మ శక్తి, పరమాత్మ పరిచయం, పరమాత్మ డైరెక్షన్స్ నాకే లభిస్తున్నాయి. పరమాత్మ ప్రియ ఆత్మగా ఉంటూ పరమాత్మ శక్తితో ఉన్నతమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. I, the soul, has the controlling power. I always try to control my thoughts, words, and actions. Such a controlled stage makes me a highest and diversified personality. I'm the one chosen by the Supreme Father.
I always try to experience the Father's path and be detached all the time. I'm the one detached from this body, from the world, from this thing. Such a detachment makes me connected towards my Father. For the next few seconds, I try to visualize a sparkling star in the middle of this forehead. I'm the one chosen by the Supreme Father. Always experience the beauty of my fortune. Be detached from this world and try to be connected with the Supreme Father. Hey, Father, thank you so much for controlling my own thoughts. From this second, I try to control my thoughts and try to generate only such thoughts towards others which are positive and powerful. Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. With the God's power, I try to experience myself a detached being. Om Shanti, Shanti, Shanti.